జగన్ సర్కార్ ప్రభుత్వ సలహాదారుల పేరిట ప్రజాధనాన్ని మంచినీళ్ళలా ఖర్చు చేస్తోందా? ఇంత ఖర్చు చేసి సలహాదారులతో జగన్ సర్కార్ సాధించింది ఏంటి? సజ్జల సలహాలు బాగా కాస్ట్లీ అయిపోయాయా? ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని జనసేన ఫైర్ అవుతున్నా జగన్ నోరు మెదపడం లేదు ఎందుకు? ఇంతకు లెక్కలేనంతమంది సలహాదారులు ప్రభుత్వాలకు అవసరమా? సలహాదారులంటూ రాజకీయ నిరుద్యోగులకు పెద్దపీట వేస్తున్నారా? జగన్ ప్రభుత్వం గత 4 ఏళ్లలో ప్రభుత్వ సలహాదారుల పేరిట 680 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేసింది. అందులో ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికే 140 కోట్ల మేర భారీగా వ్యయం చేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. 89 మందికి అంత ప్రజాధనం వెచ్చించడం అవసరమా అంటూ జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏకంగా 89 మంది ప్రభుత్వ సలహాదారులను నియమించడంపై హైకోర్టే ఆశ్చర్యపోయిందని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్లకు సైతం సలహాదారులను నియమిస్తారేమోనని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన కోర్టు ఇదంతా అనవసర ఖర్చు, హంగామా అని ప్రభుత్వ తీరును న్యాయస్థానం తప్పుబట్టిందని వెల్లడించారు. సర్కారు తమ అనుకున్న వ్యక్తులకు జీతభత్యాలు, ఇతర ఖర్చుల కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించడం తగదన్నారు. సలహాదారుల వల్ల రాష్ట్ర ప్రజానీకానికి కాస్తైనా మేలు జరిగిందా? వారిచ్చిన సలహాలను సీఎం అసలు ఆలకిస్తున్నారా? ఎన్ని సలహాలు పాలసీలుగా మారాయని ప్రశ్నించారు. ప్రజలకు ఎటూ అందుబాటులో ఉండరు ముఖ్యమంత్రి జగన్. సలహాదారులకు సైతం ముఖం చాటేయడంతో సుభాష్ గార్గ్, రామచంద్రమూర్తి వంటి సలహాదారులు రాజీనామాలు చేసి వెళ్లిపోయారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందిని సలహాదారులుగా నియమించుకుంది? వారు ఎన్ని సలహాలు ఇచ్చారు? వారి కోసం చేసిన ఖర్చుల వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో సలహాదారులకు ఏ పద్దు నుంచి ఎంత నిధులు కేటాయించారు? ప్రత్యేకంగా ఒకరికే అంత పెద్ద మొత్తంలో ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ఉద్యోగులకు సక్రమంగా జీతాలివ్వని జగన్ అస్మదీయులకు మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి 100 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐబీ సిలబస్తో అద్భుతాలు జరిగిపోతాయని ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోందని, అసలు ఇది ఏ సలహాదారుడు ఇచ్చిన సలహానో బయటపెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉందని మనోహర్ పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో సలహాదారులను పెట్టుకోలేదని, జగన్ మాత్రమే ఇంతమందిని పెట్టుకున్నారని అన్నారు. మరోవైపు రాజకీయ నిరుద్యోగులకు పునరావాసం మాదిరి సలహాదారు వ్యవస్థ మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది సరైన వాళ్లను సలహాదారులుగా నియమించుకున్నప్పటికీ వాళ్ల నిర్ణయాలను ప్రభుత్వం కానీ, సీఎం జగన్ కానీ పట్టించుకోకపోవడంతో వాళ్లు కేవలం ఉత్సవ విగ్రహాల మాదిరి తయారవడంతో అలా కొనసాగడం ఇష్టం లేక వాళ్లంతట వాళ్లే వెళ్లిపోయారు. ఎక్కువ మంది సలహాదారులు ఉండడంతో సీఎంకి ప్రభుత్వంపై కానీ, పాలనపై కానీ సరైన అవగాహన లేదనేది అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే కమిటీలు, కార్పొరేషన్లు లెక్కకు మించి ఏర్పాటు చేసి
తనకు అనుకూలమైన వాళ్లను ఆ పదవుల్లో కూర్చోబెట్టారు. వాటి వలన కూడా అంతగా ఉపయోగం లేకుండా పోతోంది. సలహాదారుల్లో కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి మాట మాత్రమే వింటారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు సలహాదారుల వలన ఎలాంటి చెప్పుకోవాల్సిన పనులు జరగలేదన్నది విశ్లేషకుల మాట. వారి వారి వ్యక్తిగత పనులు చూసుకోవడం కోసమే బిజీగా గడుపుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. జనసేన పార్టీ గతంలో కూడా గుంతల రోడ్లకు దారేది అనే వినూత్న నిరసన వ్యక్తం చేసింది. ప్రస్తుతం లెక్కకు మిక్కిలిగా ఉన్న సలహాదారులపై వారికి ప్రజాధనం దోచిపెట్టడం లాంటి వాటికి కూడా జనసేన పార్టీ బయటపెట్టడం గమనించదగ్గ విషయం.